వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటివద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన వినయ్రెడ్డి 10 అనే బాలుడు జాతరలో 300 రూపాయలు పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్ను ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు. అది ఎగరకపోవడంతో మూడోసారి మళ్లీ వెళ్లగా యజమాని వేరేది ఇచ్చాడు. ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్లగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోప్పడ్డాడు. దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్లిపోయాడు. దీంతో బాలుడి తాతను పిలిచి బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు. మూడు కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకోసారి రాకన్నారు సార్. లేదా ఎగురుతాను చూపెట్టింది అందుకు లేదు సార్. ఏం కంప్లీట్ ఇస్తావు? ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? షాపు మీద కంప్లీట్ చేయించినాను. ఫస్ట్ పడినప్పుడు సార్ పైనకి ఎగురుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఎగురకొస్తుంది. అలా ఏం పేరు నీది? వినయ్రెడ్డి సార్. ఎంత తీసుకున్నావు బేటా? 300 సార్. ఏమైంది బేట ఇప్పుడు? అది ఎగురకొచ్చింది సార్. మొత్తం గేమ్ చేద్దాం లేదా? అది కాదు రా, అది రెక్కలు సెట్ చేయాలి ముందు. అది రన్నింగ్ లో సెట్ అయితే నేనే సెట్ చేసి చేంజ్ చేస్తే ఎగురకొచ్చింది, అందుకోసం వచ్చిన.